నవీన్ పోలిశెట్టి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనలో మంచి రైటర్ కూడా ఉన్నారు. తన సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు తానే దగ్గరుండి చూసుకుంటాడు. ఇక ప్రమోషన్ల గురించి చెప్పాల్సిన పనే లేదు. కొత్త రకం ఆలోచనలతో సినిమాని జనంలోకి తీసుకెళ్లడానికి తన వంతు ప్రయత్నాలు బాగా చేస్తుంటాడు. ఈ సంక్రాంతికి తన నుంచి అనగనగా ఒక రాజు వస్తుంది. చాలా టఫ్ కాంపిటీషన్ మధ్య విడుదలవుతున్న సినిమా ఇది. ఈ పోటీలో నిలబడాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత చూపించాల్సిన అవసరం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రమోషన్లకు కాస్త క్రియేటివిటీ జోడించి చేస్తున్నారు నవీన్ పోలిశెట్టి. కథ విషయంలో నవీన్ చాలా కసరత్తులు చేశారు. గోస్ట్ డైరెక్టర్ గాను తాను పనిచేశాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. దానికి తోడు నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమా బాధ్యత మొత్తం నవీన్ కే వదిలేసినట్లుగా మాట్లాడుతున్నారు. నవీన్ కి పూర్తిగా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చేశామని, కథ తానే దగ్గరుండి రాయించుకున్నాడని, ఇప్పుడు ప్రమోషన్లు కూడా తానే చూసుకుంటున్నాడని, నిర్మాతగా డబ్బులు పెట్టడం మినహా ఈ సినిమా విషయంలో తానేం జోక్యం చేసుకోలేదని నాగవంశీ చెబుతున్నారు. సో సెట్ లోనే కాదు, ఆ సినిమాని ప్రమోట్ చేసే విషయంలోనూ కర్త కర్మ క్రియ అన్ని నవీనే అన్నమాట. హీరోలు తమ సినిమా విషయంలో పూర్తి ఇన్వాల్వ్మెంట్ తో ఉండటం సహజమే, కానీ అన్ని విషయాలు తమ భుజాలపై వేసుకుని నడిపించడం మాత్రం అరుదు. రేపు రిజల్ట్ సరిగా వస్తే పర్వాలేదు, కానీ అటు ఇటు అయితే మాత్రం ఆ ఎఫెక్ట్ మరింత పడే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం తెలిసి కూడా నవీన్ రిస్క్ తీసుకున్నాడు. మరి దానికి తగిన ప్రతిఫలం దక్కిందా లేదా తెలియాలంటే ఈ సంక్రాంతి సీజన్ ముగిసే వరకు ఆగాల్సిందే.